హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. 2018లో ఆ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లేశం, దట్టి హరి, జాంబిరెడ్డి, పుష్పక విమానం, ద గోస్ట్, మై నేమ్ ఇస్ శృతి, బ్రీత్, టాక్సీ, కాలింగ్ సహస్ర, కిస్మత్, జిటిఏ 23 ఎన్నో మూవీస్కి మ్యూజిక్ అందించి ఇప్పుడు లేటెస్ట్గా దండోరా అనే మూవీకి మ్యూజిక్ ఇచ్చి ఆయన పేరు దండోరా లాగా మోగిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ కె రాబిన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఎలా హాయ్. ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఎస్, ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. సో నైస్. బిఫోర్ వి స్టార్ట్ ఇంటర్వ్యూ, మీ నేమ్ చూసుకుంటే మార్క్ కే రాబిన్. అవునండి. ఎస్, యాక్చువల్లీ ఈ నేమ్ వినంగానే చాలా మంది అనుకుంటారు ఈయన ఏ తమిళ అతనో మలయాళీ అతనో అని అనుకుంటారు. బట్ మీరు అచ్చమైన తెలుగు అబ్బాయి. కరెక్ట్. సో మరి ఆ నేమ్ ఏంటి సార్? ఆ నేమ్ స్టోరీ ఏంటి? అన్ని సి బేసికలీ మా ఫ్యామిలీస్ మెంబర్స్ నేను అంటే మేమందరం క్రిస్టియన్స్. మ్హూ. సో క్రిస్టియన్స్ కాబట్టి అప్పట్లో మా ఫాదర్ పేరు డానియల్ జాన్. మ్హూ. సో నా పేరు రాబిన్ మార్క్. యాక్చువల్లీ కే ఓకే. రాబిన్. కే అనేది మా సర్ నేమ్ అండి. మ్హూ. అండ్ రాబిన్ మార్క్. ఓకే. సో మా మదర్కి ఎప్పుడు మార్క్ ఫస్ట్ పలికితే బాగుంటుందని మా మదర్కి ఉండే కాబట్టి ఫిల్మ్స్కి వచ్చినప్పుడు నేను మార్క్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ థింగ్ వచ్చేసి నేను పుట్టి పెరిగింది ఇక్కడ మన హైదరాబాద్లోనే పుట్టాను. మా ఫాదర్ వాళ్ళు పుట్టి పెరిగింది హైదరాబాదే, గోల్కొండ చౌరస్తా, మ్హూ. ఆర్టీసీ క్రాస్ రోడ్ కొంచెం బ్యాక్ సైడ్. ఓకే. సో మేము పుట్టి పెరిగింది అక్కడే. మ్హూ. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ పీపుల్ కాల్ మీ మార్కే రాబిన్. ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మార్కే రాబిన్ అనగానే ఎవరో అమెరికన్ అనుకుంటున్నారు. అవును, కరెక్ట్. ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ వచ్చేసి పీపుల్ థింక్ దట్ నా ఫేస్ చూడగానే ఓకే ఈయన అమెరికన్ కాదు కానీ ఈ మస్ట్ బి ఎ తమిళ్ చెన్నై గై అట్లా అనుకుంటారు కలర్ని బట్టి. ఎస్. సో అట్లా అసలు నేను తమిళ్ కాదు, అమెరికన్ కాదండి, పక్కా లోకల్ హైదరాబాద్ వాడిని. పక్కా తెలుగు అబ్బాయి. అందుకే నాకు తెలంగాణ సినిమాలు నాకు తొందరగా గట్టిగా కనెక్ట్ అవుతాయి. సో కమింగ్ టు దండోరా మూవీ, మ్మ్. పిల్ల ఇటు చూడవే సాంగ్ హమ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. అంత బ్యూటిఫుల్ గా, లైక్ వావ్. Yes. సో మీకు ఈ మూవీలో బాగా స్పెషల్ గా నచ్చిన సాంగ్ ఏంటి? దండోరా టైటిల్ సాంగ్ అండి. అవును. ఎందుకంటే దాంట్లో రూటెడ్గా ఒక కాస్ట్ విషయంలో ఏమేమి అవుతుంది అదంతా చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి అది నాకు ఇష్టము. బట్ ఆన్ అ క్యాజువల్ నోట్ పిల్ల ఇట్ట చూడవే అది కూడా నాకు యంగ్స్టర్స్ చాలా బాగా ఎంజాయ్ yes, చేశారు ఆ yes, సాంగ్. yes. ఎస్. దండోరా టైటిల్ సాంగ్ లో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఆ క్యాస్ట్ వల్ల ఎలా అవుతుంది అవును, అనేది. అవును. సో మీరు ఆ సాంగ్ టైంలో మీరు అనుకున్నారా ఏమైనా కాంప్లికేటెడ్ అవుతుందా అని? అనిపించిందండి. ఎందుకంటే కొన్ని లిరిక్స్ ఉన్నాయి మ్మ్. కొంచెము అది ఎవరికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎస్పెషల్లీ ఫర్ అప్పర్ క్రాస్ట్ వాళ్ళకి, ఎస్. వాళ్ళకి మనం మనసాయసం అనిపిస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఐ థింక్ మనకి ఇప్పుడున్న ట్రెండ్లో ఈవెన్ పెద్ద అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా నచ్చట్లేదండి. మ్మ్. లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఎట్లయితే బిహేవ్ చేస్తున్నారో ఊర్లలో అంతా, ఈవెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా నచ్చట్లేదు ఇప్పుడు. అరే ఒక మనిషిగా చూడండి అంటున్నారు. సో వాళ్ళందరూ అలా పాజిటివ్గా ఉన్నందుకే ఐ థింక్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు సాంగ్కి. ఎస్. సో గద్దర్ అవార్డ్స్ లో మన తెలంగాణలో పుట్టిన Yes. మీరు ఆ అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది అసలు? ఐ వాజ్ ఎక్సైటెడ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అసలు ఇమాజిన్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గద్దర్ అవార్డు వస్తుందా. నాకు చాలా ఇష్టం, ఈవెన్ గద్దర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, తన పాటలు ఇష్టము. ఎందుకంటే అవి పాటల్లాగా ఉండవు, అదొక విప్లవం, అది ఒక ఫైర్. అసలు ప్రతి వర్డ్లా ఆయన అరుపుల ప్రతి దాంట్లో ఒక ఫైర్ ఉంటుంది. సో తనంటే ఇష్టం, అందరు జనరల్గా అందరికి ఇష్టమే తన. కాకపోతే గద్దర్ అవార్డ్స్లో నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2025కి రావడం అనేది ఐ డోంట్ నో ఇఫ్ ఐ డిజర్వ్, బట్ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ద గవర్నమెంట్. ఆబ్వియస్లీ మీ డిజర్వ్ కాబట్టే అది వచ్చింది. ఎస్. ఎస్. సో దట్టు దండోరా మూవీకి 3 గద్దర్ అవార్డ్స్ వచ్చినాయి. సో శివాజీ గారు కానీ ఎలా ఫీల్ అయ్యారు? శివాజీ గారికి అప్పుడే అనిపించిందండి తనకు వస్తుందని. ఎందుకంటే తను కోట్ల బాగా చేశాడు, దండోరాల మట్టుకు అసలు ఇచ్చి పడేసిండు అనమాట. శివాజీ గారు యాక్టింగ్, టైమింగ్, ఎక్కడైతే ఫుల్ యాక్టింగ్ అక్కడ సటిల్గా చేశాడు. అంటే జనాలు లెట్ పీపుల్ రెసిప్రొకేట్ టు ఇట్.
తను యాజ్ అ ఫాదర్గా కొన్ని క్యారెక్టర్ అంటే వాళ్ళ సన్ వచ్చినప్పుడు శివాజీ గారు యాజ్ అ ఫాదర్గా ఎట్లా బిహేవ్ చేయాలా, లేకపోతే ఒక బ్రాతల్ దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయితో ఎలా ఉండాలి అనేది ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా న్యాచురల్గా చేస్తూ చాలా సటిల్గా చేస్తూ ఐ థింక్ తను మలయాళం యాక్టర్స్ని కూడా బీట్ చేసేసిండండి ఈ సినిమాలో. అండ్ వీ ఆల్ ఫెల్ట్ తనకి ఖచ్చితంగా రావాలి అని, అండ్ తనకు రాగానే వీ ఫెల్ట్ హ్యాపీ. సో సెకండ్ బెస్ట్ ఫిలిం వచ్చింది, అండ్ బెస్ట్ సపోర్టింగ్ శివాజీ గారు దండోరాకి ట్రిపుల్ ధమాకా. yes. సో అందరూ దివాళీ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఫేసెస్. We are all happy. yes. సో మరి మీ ఫస్ట్ మూవీ 2018లో అండి. సో ఫస్ట్ స్టెప్ అనేది ఎవరికైనా కొంచెం డిఫికల్ట్ గా ఫియర్ అనేది ఉంటది. సో ఆ టైంలో ఆ డైరెక్టర్ తో గానీ ఆ జర్నీ ఎలా ఉంది? సో డైరెక్టర్తో జర్నీ ఇట్స్ డిఫరెంట్, ఆ సినిమా జర్నీ ఇస్ లిటిల్ డిఫరెంట్ అండి. ఓకే. సో ఐ థింక్ ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాక నేను ఆ సినిమా గురించి చెప్తాను. సో ప్రశాంత్ గారితో వర్క్ చేయడం అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అదృష్టం ఉండాలి. ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు? నా ఫ్రెండ్ ఉన్నాడండి కేకే గారు అని, లిరిసిస్ట్. తను ఒకరోజు ప్రశాంత్ గారిని కల్పించాడు. ఈజ్ మ్యూజిక్ చేస్తాడు, ప్రశాంత్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పి అట్లా మేము ప్రశాంత్ అని కలిసినప్పుడు ఏమైందంటే ప్రశాంత్ ఐడియాలజీ, తన క్రియేటివ్ థాట్స్ నాకు బాగా నచ్చినాయి. దానికి నేను అకాంపెన్ అయ్యి నేను ఒక కొత్త థాట్స్ ఐడియాస్ తీసుకురావడము. అయితే ఇట్లా ఉంది కదా నీ కాన్సెప్ట్, దీనికి ఇట్లా చేద్దాం. ఫర్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఇన్ ద డార్క్ అని చేశాం మేము. సో నాకు వినిపించాడు. షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఆ టైంలో 2017-16 టైంలో షార్ట్ ఫిలిమ్స్ అంటే యూట్యూబ్లో షార్ట్ ఫిలిం వేస్తుండే, విజువల్గా చూపిస్తుండే. ఇది విజువల్లీ ఏముండదు అనమాట, జస్ట్ హియరింగ్ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక బ్లైండ్ అబ్బాయి ప్రపోజ్ చేయాలి. సో ఇది బ్లైండ్ ఉంటుంది, స్క్రీన్ ఏమి ఉండదు. సో వీళ్ళిద్దరు ఒక రెస్టారెంట్, డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఒక రెస్టారెంట్ లో కలిసి మాట్లాడుకుని ప్రపోజ్ చేస్తాడు. సో ఒక బ్లైండ్ ఉంటే ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో తనకు కూడా చూపిస్తూ మాట్లాడతాడు ఎమోషన్. అది నాకు చాలా నచ్చింది. దట్ వెరీ అంటే ప్రశాంత్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ యూనిక్ కాన్సెప్ట్స్. సో అది నచ్చినప్పుడు ఏం చేశాను, ఇది చాలా బాగుంది ప్రశాంత్, విల్ డూ వన్ థింగ్, ఇది వర్చువల్ ఆడియో చేద్దాము. ఓకే, వర్చువల్ ఆడియో అంటే ఎట్లా చేద్దాము ఏంటంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇట్లా 360 degrees ఉంటుంది, సౌండ్ దగ్గర, డిస్టెన్స్, విడ్త్, డెప్త్ అన్నీ న్యాచురలీ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా యూ ఫీల్ దట్. ఆ 360 degrees అనేది ఆడియో యూ విల్ ఫీల్ ఇట్. ఒక చైర్ గుంజితే అక్కడ నుంచి చైర్ దగ్గరకు వస్తుంది, కూర్చోగానే ఆ కూర్చున్న సోఫా సౌండ్ కూడా ఇట్లా దగ్గర ఇట్లా ఇదే చెవులు వస్తుంటది. ఎగ్జాక్ట్లీ 360 degrees అంటే ఆ రియాలిటీ. మీరు అక్కడ ఉంటే కళ్ళు మూసుకొని ఉంటే ఎలా ఉంటుందో, మ్యూజిక్ చేసేదానికి మ్యూజిక్ అంతా తీసుకొని వెళ్ళి సీలింగ్ లో పెట్టారు. సో దట్ ఈస్ హౌ ద రెస్టారెంట్స్ విల్ బి. సో మీరు డైలాగ్ ఇన్ ద డార్క్ హెడ్ ఫోన్స్ లో మీరు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో వింటే మ్యూజిక్ అంతా పైన సీలింగ్ లో నుంచి వస్తుంటది మీకు. ఇట్ వోంట్ బి ఫ్రమ్ ద ఫ్రంట్. సో పైనుంచి మనకి వినిపిస్తుంది, మ్యూజిక్ వస్తుంటది, ఇక్కడ డైలాగ్స్ వస్తుంటది, అమ్మాయిది అబ్బాయిది, ఇటు కూర్చుంటే ఈ డిస్టెన్స్. సో మీరు కళ్ళు మూసుకుంటే ఆ డిస్టెన్స్ అన్ని ఫీల్ అవుతుంటారు మీరు. సో దాట్ వెన్ వి రిలీజ్డ్. సో మీరు ఫస్ట్ మూవీకి అంత ఇన్నోవేటివ్ ఎలా ఆలోచించారు? దట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి. ఓకే. సో అది మేము రిలీజ్ చేసినప్పుడు దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిల్మ్. గ్రేట్. అండ్ దాన్ని నాని గారు అండ్ చాలా మంది యాక్టర్స్ అందరు అప్రిషియేట్ చేశారు. అలా నేను ప్రశాంత్ గారు యాడ్స్ అని అవి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈజ్ ఇన్క్రెడిబుల్లీ క్రియేటివ్ పర్సన్ అండి ప్రశాంత్ గారు. సో అలా మాకు కుదిరి అలా చేసుకుంటా మా ఫస్ట్ ఫిలిం ఆ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫిలిం అలా కుదిరింది ప్రశాంత్ గారితో. ఫస్ట్ ఫిలిం తనకి నేను చేయాలని ఉండే, ఎందుకంటే ఐడియాస్ బాగున్నాయి. కానీ అక్కడ తనకి ఫస్ట్ ఫిలిం కదా, ప్రొడ్యూసర్ గారు నాని గారు. సో ఆ మూవీ చేయక ముందు నాని గారికి అర్జెంట్గా ఒక ట్రైలర్ మ్యూజిక్ చేయాల్సి ఉండే. మజ్ను అనుకుంటా, మజ్నుకి ట్రైలర్ మ్యూజిక్ చేయాలి, థియేట్రికల్ ట్రైలర్ మ్యూజిక్. నైట్ 12 o'clock సడన్ కాల్,
ఓకే. నేనేమో ఓల్డ్ సిటీలో నా బైక్ రిపేర్ చేపించుకుంటూ ఉన్నా అక్కడ. ఓ 12 నంబర్ పానారా రే అని ఏదో చేపించుకుంటూ ఉన్నా. ఓకే. నాది రోడ్ కింగ్ ఉందన్నమాట. ఐ లవ్ వింటేజ్ బైక్స్. హుహు. సో, ఆ రోడ్ కింగ్ ఏదో చేయించుకుంటున్నా సడెన్‌గా ఫోన్ వచ్చింది. సర్ప్రైజింగ్ కాల్. సర్ప్రైజింగ్ కాల్. ఓకే. ఇట్లా వచ్చింది అర్జెంట్‌గా చేయాలి. మరి రాగలుగుతావా? మరి చేయగలుగుతావా అంటే, అరే! నాన్నకి నేనెందుకు చేయను వస్తున్నాను ఆగు అని చెప్పి హ్మ్. బండి తీసుకొని వచ్చేసాను హ్మ్. స్టూడియోకి. వచ్చి కింద అందరం వెయిట్ చేస్తున్నామనమాట. ప్రశాంత్ గారు కూడా వచ్చారు. ఓకే. మరి వెళ్దామా పైకి? అందరూ ఏడీస్ ఆ మూవీ ఏడీస్ అందరూ వెహికల్స్ మీద వచ్చారు. ఓకే. సో, యాహ్! వెళ్దాం కానీ మరి నాని గారు రావాలి కదా! మాదేమో సన్న గల్లీ. హ్మ్. సో, ఆ గల్లీలకి మరి రాగలుగుతాడో లేదో కదా! పెద్ద కార్‌లో వస్తాడు అంటే, హ్మ్. అదేంటి లేదు వచ్చేసాడు అక్కడ చూడు అంటే, ఆయన ఏడీ బైక్ మీద వెనకాల హెల్మెట్ ఏసుకొని వచ్చాడనమాట. ఆయన హాయ్ అని చెప్పారు. నేచురల్ అండి. ఆయన ఏయ్! హాయ్ అన్నాడు. ఓకే. ఓకే. ఆ! అన్న రండి ప్లీజ్ అని చెప్పి తీసుకొనెళ్ళి హ్మ్. మ్యూజిక్ చేశా. అప్పుడు హి లవ్డ్ మై వర్క్. ఓకే. అరే! బానే చేస్తున్నాడు. కొత్త స్టఫ్ ఉంది. మనం మ మన ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ ఉంది గదా! దానికి తనని పెట్టుకుందాం అని అన్నప్పుడు ఈవెన్ ప్రశాంత్ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. హ్మ్. సో, అట్లా నా ఫస్ట్ ఆ సో ఫిల్మ్ మీకన్నీ జర్నీ. కలిసాయన్నమాట. ఒక్కరోజు తనకి నాని అన్నకి నేను మెసేజ్ చేశా. హ్మ్. జస్ట్ రైట్ 1 డే బిఫోర్ హ్మ్. రిలీజ్. హ్మ్. నాని అన్న థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ టుమారో యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు ద వరల్డ్. హ్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే హీ రిప్లైడ్ మీ సేయింగ్ ఎ టాలెంటెడ్ పర్సన్ లైక్ యూ వన్ ఆర్ ది అదర్ డే విల్ డెఫినెట్లీ కమ్. హ్మ్. ఇట్స్ జస్ట్ ద ప్లెజర్ ఈజ్ మైన్ అన్నాడు. అంటే ఈ విల్ నెవర్ టేక్ క్రెడిట్ యెస్. అనమాట. యెస్. సో ఎందుకంటే ఆయన గూడా అలాంటి స్ట్రగుల్స్ అన్నీ చూసుకొని దాటుకొని ఈరోజు ఎస్ ఈ స్టేజ్‌కొచ్చాడు ఎస్ గాబట్టి ఎస్ హి నోస్. ఎస్ యెస్. సో, యెస్. మరి తర్వాత గూడా చాలా యాక్టర్స్‌తో గూడా మీరు మ్యూజిక్ ఇచ్చారు చాలా మందికి. ఎస్పెషల్లీ 'ద కింగ్' నాగార్జున గారికి 'ద ఎస్ గోస్ట్‌లో' గూడా ఇచ్చారు. సో, ఆ టైంలో మీకు నాగార్జున గారి దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? నాగార్జున గారు సార్ ఈజ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. హుహు. ఒక 2 టైమ్స్ ఈ అప్రిషియేటెడ్ మ్యూజిక్. ఏయ్! ఫెంటాస్టిక్ చాలా బాగుంది. చాలా బాగా చేసావు. ఇట్స్ నైస్ నైస్. ఓకే. థర్డ్‌ది మార్క్ దిస్ ఈస్ నాట్ ద వే వి ఆర్ గోయింగ్ నో అన్నాడు. హ్మ్. సడెన్‌గా ఐ వాస్ లైక్ ఓకే. లెట్ మీ క్రాస్ చెక్ స్టన్ అని చెప్పి అయ్యారా? నో మనము దీన్ని ఇట్లా కాదు మనం ట్రీట్ చేయాల్సింది. ఇది వి హావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్పి తను మాట్లాడడము అండ్ ప్రవీణ్ సత్తారు ఈజ్ వెరీ ఇంటలెక్చువల్ డైరెక్టర్. హ్మ్. సో, తను ఇద్దరు అదే ఫీల్ అయ్యారు. హ్మ్. అప్పుడు అనిపించింది ఓకే. నేను ఎక్కడనో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాను. అసలు జానరే చేంజ్ చేయాలని చెప్పి ఆ పర్టిక్యులర్ థీమ్‌కి ఇమ్మీడియేట్‌గా వేరే జానర్ చేశాను. హ్మ్. దే లవ్డ్ ఇట్. ఓకే. సో, అప్పుడప్పుడు అవుతది. కానీ పెద్దవాళ్ళ దగ్గర అయినప్పుడు కొంచెం అట్లా భయం అనిపిస్తది. బట్ యెస్. యాహ్! బట్ అలా చెప్పే వాళ్ళుంటేనే మనం ఇంకా బెటర్ బెటర్ అవ్వచ్చు. అవుతాం. నేర్చుకుంటాము. యాహ్! యెస్. హి హాస్ డన్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యెస్. సో మీరు గూడా 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. సో మీరు ఆ ఫస్ట్ మూవీలో ఎక్స్‌పెక్ట్ చేసారా మన గ్రోత్ ఈ లెవెల్‌లో ఉంటదని? అసలు బ్లైండ్ ఉండే అండి నేను. నా ఫస్ట్ ఫిల్మ్ ఆ టైంలో ఆ సినిమాలో మీరు గమనిస్తే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో లైవ్ డ్రమ్స్, లైవ్ గిటార్స్, జాజ్ మ్యూజిక్, ప్యూర్ జాజ్ మ్యూజిక్ ఆర్ ప్యూర్ ఫంక్ మ్యూజిక్ హ్మ్. ఆహ్, ఆర్ ఫ్యూజన్. సో, హ్మ్. చాలా డిఫరెంట్ జానర్. ప్యూర్ రాక్ ఆర్ ప్యూర్ మెటల్ హ్మ్. ఆర్ ప్యూర్ ఆర్కెస్ట్రల్. హ్మ్. ట్రెడిషనల్ ఆర్కెస్ట్రల్ అనమాట. ఓకే. సో, ఒక ఫంక్ మ్యూజిక్ వచ్చేటప్పుడు కొంచెం ఫంక్ వచ్చి ఇక ప్రాపర్ తెలుగు సాంగ్ అట్లా లేదు ఆ ఓకే. సినిమాలో. హ్మ్. ట్రెడిషనల్‌గా దింపిండే. వరల్డ్ మ్యూజిక్ మొత్తం దింపినాం. ఓకే. అప్పుడు నాకు భయం ఉండే. హ్మ్. అసలు తెలుగు ఆడియన్స్ ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? హ్మ్. ఎందుకంటే ఆ టైం వరకు కొంచెం వేరేగుండే. అవును. కానీ లక్కీలీ థియేటర్‌లో కూర్చున్నాను. సినిమా అయిపోయింది. ఇట్లా ఐ వాస్ ఫియరింగ్ అనమాట. అందరు లేచి స్టాండింగ్ ఓవేషన్ ఒక 5 మినిట్స్ కాన్స్టెంట్ ఇచ్చారు హ్మ్. థియేటర్‌లో డే హుహు. 1. హ్మ్. ఆఫ్టర్ 1 వీక్ ఆల్సో ఐ గాట్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది గ్రేట్. ఆడియన్స్. గ్రేట్. గ్రేట్. అప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. హ్మ్. ఇట్ వాస్ థ్రిల్. సో, ఆ సినిమాలో నేను ఏదైతే కొట్టానో అయిపోయింది. ఓకే. ఇట్లనే మనం సో ప్రతి మీకు ఆ టైంలో కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓవర్ కాన్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా రాలేదు. ఓకే. ఈ స్టైల్ చేయగలుగుతా నేను. హ్మ్. ఈ మూవీస్‌కి ఫర్దర్‌గా మూవీస్‌కి
కట్ చేస్తే అట్లా ఎప్పుడు అవ్వలేదు. మళ్ళీ ఏజెంట్ వరకు నాకు మధ్యలో సూర్యకాంతం చేశాను, మ్మ్. వీరభోగ వసంతరాయలు అని ఒకటి చేశాను, మ్మ్. ఆహ్, మల్లేశం చేశాను. మ్మ్. ఈ వేటికి అట్లా ఇవ్వలేదు నేను. మ్మ్. ఎందుకంటే దానికి డిఫరెంట్. సో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమా ఈజ్ లైక్ ఎ డిఫరెంట్. కొత్తది. ఇట్స్ లైక్ కొత్త ఒక ఎంబీబీఎస్ చేసినట్టే, మ్మ్. ప్రతిసారి ఒక ఇంజనీరింగ్ చేసినట్టే. ఎవ్రీ ఓకే. ఫిలిం ఇస్ అ న్యూ. కమింగ్ టు ఏజెంట్ కి వచ్చేసరికి అది డిఫరెంట్ జోనర్ కదా, అవునండి, కంప్లీట్ థ్రిల్లర్. థ్రిల్లర్ సో ఆ జోనర్ కి తగ్గట్టు మళ్ళీ అలా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్. సో మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక మార్క్ అని పేరు పెట్టుకొని ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు మీరు. సో Yeah. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉందనుకోండి, ఆ స్టోరీ రాసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, హీరో హీరోయిన్ని గుర్తుపెట్టుకుంటారు, ఆ స్క్రిప్ట్ని గుర్తుపెట్టుకుంటారు. బట్ మ్యూజిక్ని హమ్ చేస్తుంటారు కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ ఫేస్ అనేది తెలియదు. మీ మ్యూజిక్ గుర్తుంటుంది కానీ మీరు గుర్తుండరు. సో మీకు Correct. అనిపిస్తుంటుందా? ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ అండ్ యాక్చువల్లీ. మ్హూ. ఎందుకంటే నా విషయంలో ఐఎమ్ హ్యాపీ. బట్ అదర్ లైక్ లిరిసిస్టులు ఉంటారు, చాలా మంది మ్యూజిషియన్స్ పనిచేస్తుంటారు కదా, అదొక్క విషయంలోనే అరే వాళ్ళ వాళ్ళ ఫేస్ విజిబుల్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ పేరు ఎక్కువ విజిబుల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మ్. నా విషయంలో ఏంటంటే ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ అండి. నేను ఐ కెన్ మెట్రో, మన శ్రీనగర్లో ఉన్న మెట్రో కేఫ్కి వెళ్ళి కూర్చుంటా, కేఫ్లా టీ మ్. తాగుతాను, ఆర్ ఐ కెన్ గో టు ఎనీ 7 స్టార్ ఆర్ ఇరానీ కేఫ్. మ్. సో మనం అంటే నాది ఎక్కువ ఫేస్ విజిబిలిటీ వచ్చేసి నాట్ స్టేటస్ అనేది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుందా మీకు? నా నార్మల్ లీడింగ్ లైఫ్ ఉంటుందండి, ఓకే. దానికి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అనమాట. సో బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చేసుకొని నా ఫేస్ తెలియకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. గ్రేట్ గ్రేట్. సో మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో మనకి టాప్ 5 తీసుకుంటే ఇప్పటికీ టీఎఫ్ఐలో కొంతమంది పేరు వినిపిస్తుంది, తమన్ గారు కానీ, డిఎస్పి గారు కానీ. అలా ఇప్పుడు ఈ 5లో మార్క్ కే రాబిన్ గారు రాబోతున్నారంటారా? కోరుకుంటున్నానండి, కోరుకుంటున్నాను. అంటే నాకు తెలిసి వాళ్ళ లెవెల్ వరకు అయితే నేను వెళ్ళలేనేమో. నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్తాను. అండ్ జనాలకు నచ్చిందంటే ఐల్ బీ హ్యాపీ. గ్రేట్. యాజ్ సూన్, ఎందుకంటే దండోరా చూసాం కదా మేము కూడా. ఎస్. సో మీకు ఈ ఓవరాల్ కెరియర్లో డిఫికల్ట్ డేస్ అన్ని ఏమన్నా అనిపించిందా? లాక్డౌన్ లాక్డౌన్. వాజ్ వెరీ డిఫికల్ట్ డేస్ అండ్ ఐ థింక్ మనందరికీ చాలా డిఫికల్ట్ ఉండే అది. మన విషయము వాజ్ వెరీ మచ్ వరీడ్ అండ్ మన ఫ్యామిలీ విషయం ఆల్సో వీ వర్ వెరీ మచ్ వరీడ్ కదా ఆ టైంలో. అవును. అది చాలా టఫ్ సిచ్యువేషన్ ఉండే అండి అట్ ద 2 years. సో ఈ దండోరా టైటిల్ సాంగ్ ఉంది కదా, సో ఒక లైన్ అలా చెప్తారా మా కోసం? దండోరా దండోరా దన్ 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 దండోరా, దండోరా దండోరా దన్ 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 దండోరా, దండోరా దండోరా. ఇట్ గోస్ సో డీప్. స్లో, ఒక్కసారి అప్ వెళ్ళింది, అప్ మళ్ళీ డౌన్ ఈ వెళ్తుంది. హాస్పిటల్లో ఆరో మార్క్స్ ఉంటాయి కదా, లైక్ దట్ ఇలా వెళ్ళి సడన్ గా. ఎస్, వావ్. నిజంగా ఆ సాంగ్ మేము రియల్ గా వింటున్నప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. అది అవునా, థ్యాంక్ యూ అండి. సూపర్ సాంగ్. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అండి ఇది. ప్రతి సినిమాకి జస్టిఫై 100% ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆ సినిమాకి ఆ పర్టికులర్ ఒకవేళ మనసుకి తాకింది అనుకోండి, తన బెస్ట్ చేయడానికి చూస్తాడు. ఓకే. సో నేను దీనికి బెస్ట్ ఇచ్చాను. రేపు ఇంకొక సినిమా చేస్తున్నాను, అది నాకు బాగా తాకింది, సో దానికి అది వచ్చినప్పుడు మేబీ దీనికంటే అది బాగుంటుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎస్, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఎస్. సో మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక మ్యూజిక్ ని కంపోజ్ చేసేటప్పుడు అంటే ఏ వర్షన్ లో ఆలోచిస్తారు? స్క్రిప్ట్ కి తగ్గట్ట, లేకపోతే యాక్టర్స్ కి తగ్గట్ట, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారా? దట్స్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. జనరల్గా అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుందండి. నేను స్క్రిప్ట్ ఆలోచిస్తాను, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ స్క్రిప్ట్ ఆలోచిస్తాడు, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్స్ని ఆలోచించుండొచ్చు, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ జనాలకి ఏం కావాలో అది ఇవ్వాలని ఆలోచిస్తుండొచ్చు. నేనైతే స్క్రిప్ట్ అనుకుంటానండి. స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని మీరు ఆలోచించి కంపోజ్ చేస్తారు. సో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మ్యూజిక్లోనా అండి? మా ఫాదర్ చిన్న ఉన్నప్పుడే నేను పుట్టినప్పటికే ఒక పెద్ద మ్యూజిక్ సిస్టమ్ తెచ్చిపెట్టాడు.
సో టర్న్ టేబుల్ అనమాట. మేము చిన్న ఉన్నప్పటి నుంచే రికార్డ్స్ వింటూ గజల్స్, సూఫీ, రాక్ మ్యూజిక్, యుఎస్ఏ ఫర్ ఆఫ్రికా అని, ఓకే. కార్పెంటర్స్, బోనియం ఇవన్నీ వింటూ అట్ ద సేమ్ టైం ఇళయరాజా గారి సాంగ్స్ కూడా వింటూ పెరిగామన్నమాట. ఓకే. సో ఆ మ్యూజిక్ అనేది బాడీలో చాలా ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నది. పెద్దగా అవుతా కొద్దీ నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాను, ఓకే. గిటార్. ఓకే. నా సొంతగా నేర్చుకున్నాను. నాకు ఇనిషియల్‌గా జోయల్ అన్న అని ఒక గురువు ఉండే. ఆ అన్న నేర్పించాడు. తర్వాత తను వెళ్ళిపోయారు. ఇక మిగతా నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. వస్తూనే ఓన్‌గానే కీబోర్డ్స్, సౌండ్ ఇంజినీరింగ్, సౌండ్ డిజైనింగ్. ఐయామ్ ఆల్సో అన్ ఆడియోఫైల్. ఓకే. ఆడియోఫైల్ అంటే ద రేరెస్ట్ స్పీకర్స్, యాంప్లిఫైయర్స్, సో యాంటిక్. కలెక్షన్ ఎక్కువుంది. యెస్. యెస్. ఐ ఓకే. ఆల్మోస్ట్ హావ్ 60 pairs ఆఫ్ యాంప్లిఫైయర్స్, ఓకే. స్పీకర్స్. మా స్టూడియోకొస్తే ఇట్ విల్ బి లైక్ 14 వరకు మొత్తం స్పీకర్స్ ఉంటాయి ఫిల్డ్ విత్ గ్రేట్. ఆల్ ది సో యాంటిక్స్. మీ ఫాదర్‌కి ఇష్టము. హి ఈజ్ అ మ్యూజిక్ లవర్. ఓకే. ఈ స్టేట్మెంట్ ఈజ్ అప్పుడప్పుడు అనిపిస్తది. తను కూడా ఇన్‌స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకొని ప్లే చేస్తూ కాకపోతే ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుంటే జనరల్ మ్యూజిక్ లవర్ ఏదైతే ఎంజాయ్ చేస్తారో మ్యూజిక్, అది వెళ్ళిపోయి మ్యూజిక్ ఆ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ మీద మైండ్ వెళ్ళిపోతుంటది. ఓకే. ఆర్ యాజ్ అ కంపోజర్‌గా వీళ్ళు ఎలా కంపోజ్ చేశారు, మ్యూజిక్ ఏం అరేంజ్‌మెంట్ చేశారు, దీని మీద వెళ్తూ ఉంటది మాకు జనరల్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా. ఓకే. నోబడీ ప్యూర్‌లీ ఎంజాయ్స్ ద మ్యూజిక్ like the way you do, ఓకే. or like the way my father do. So ఓకే. my father doesn't want to learn any instrument. He wants to enjoy the overall music anamata. ఓకే. That's a pure blessing అది. యెస్. సో మీ ఫాదర్‌కి బాగా నచ్చిన సాంగ్ ఏంటి? మీరు చేసిన దాంట్లో, మీరు కంపోజ్ చేసిన దాంట్లో? నేను కంపోజ్ చేసిన దాంట్లోన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని ఒక మూవీ చేశానండి. ఓకే. దాంట్లో మనసే అని ఒక సాంగ్ ఉంది. కపిల్ అని పాడాడు. హుహు. ఆ సాంగ్ చాలా సార్లు నేను ఎప్పుడు ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దట్ హి విల్ కీప్ లిసనింగ్ టు ఇట్. హుహు. సో అది రిలీజ్ అయినప్పుడు విన్నాడు. ర్యాండమ్‌గా ఇట్లా యూట్యూబ్‌లో విని హి వాస్ లిసనింగ్ కాన్స్టెంట్‌లీ అండ్ వన్ డే హి ఆస్క్డ్ మీ, అది నువ్వేనా చేసింది అని. అవును నేను. ఓకే. మళ్ళా సాంగ్ వింటాడు. ఓకే. సో ఇప్పుడు ఈ 'దండోరా' సాంగ్ విన్నాక ఆయన రియాక్షన్ ఏంటి? తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. హి సెడ్ ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ అని కొంచెం చూసి లిరిక్స్ అనే తను చెప్పారు. గైడ్ చేసారా? ఓకే. ఫాదర్ ఆల్వేస్ ఫస్ట్ గురువు మనకి. యెస్. హి ఈజ్ మై ఫస్ట్ హీరో. యెస్. గ్రేట్. సో ఈ 'దండోరా' ఆపర్చునిటీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మీరు ఒక తెలంగాణ అబ్బాయి, మీరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు అనుకున్నారా? అంటే బెన్నీ గారు ఆ సినిమా ప్రొడ్యూసర్. తను మేము కలుసుకున్నప్పుడు తను చెప్పాడు, రాబిన్ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ విన్నాను. నువ్వు ఒకసారి విని మీరు మీ ఇద్దరు జెల్ అయిందంటే చూడు మరి ఒకసారి కలిసి పని చేయొచ్చు కదా అన్నప్పుడు మురళి డైరెక్టర్ వచ్చి చెప్పాడు. ఆయన చెప్తుంటే ఆయన ఎంత లౌడ్గా చెప్పాడు అంటే నా స్పీకర్స్ కంటే ఎక్కువ లౌడ్గా చెప్పిండు ఆయన స్టోరీ. ఓకే. గట్టిగా అరుచుకుంటే చెప్తాడు అనమాట. ఆ ఎమోషన్, ఆ పల్స్ అసలు హై ఎనర్జిస్టిక్ ఉంటాడు. అదే హై ఎనర్జీలో చెప్తున్నాడు. అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే. కొద్దిసేపు ఆయన వాల్యూమ్ ఆఫ్ సౌండ్ నేను మర్చిపోయా. నేను స్టోరీలోకి లీనమైపోయా. ఓకే. ఆ వాజ్ మైండ్ బ్లోయింగ్ ఉండే స్టోరీ చెప్పినప్పుడు. అప్పుడు తను వెళ్ళిపోయాడు. ఫస్ట్ సాంగ్ 'దండోరా' టైటిల్ సాంగ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మేము ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ చెక్ చేస్తున్నప్పుడు, మామూలుగా చూస్తున్నప్పుడు ఈ హీరోయిన్ బడ్జెట్ ఇంత, ఈ హీరో బడ్జెట్ ఇంత, ఇలా మేము రాసేస్తుంటాం. కొంతమంది రాసేస్తుంటారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఎంత రెమ్యునరేషన్ ఉండొచ్చు? ఇంత అని నేను చెప్పలేనండి. బట్ నేను మాక్సిమం లైవ్స్‌కి వెళ్తాను. మంచి సింగర్స్, మంచి లిరిసిస్ట్‌లోకి వెళ్తూ ఉంటాను కాబట్టి నామినల్లే ఉంటుందండి. ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకున్నంత అయితే అట్లా నాది 1% కూడా ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి మనకి. ఒకప్పుడు అంటే కొన్ని మూవీస్ వచ్చాయి నెలకి. ఇప్పుడు డేకి చాలా మూవీస్ వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. సో ప్రతి మూవీలో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. హ్యూజ్ అయిపోయింది. సో కాపీ పేస్ట్ ఏమన్నా అవుతుంటది అంటారా మార్కెట్లో? డెఫినెట్లీ అవుతుంటదండి. కాపీ పేస్ట్ అవుతుంటది. అంటే మీకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'జాంబీ రెడ్డిలో' వన్ ఆఫ్ ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
నేను చేసిన వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది చేసి మొత్తం ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ వాళ్ళు ఇవ్వాలనుకున్నాం జాంబిరెడ్డికి, ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక వన్ ఆఫ్ ద పీస్ అది, ఓకే. చేసిన పీసెస్లో అన్నిట్లో వన్ ఆఫ్ ద పీస్. అది పూరి సార్ లవ్డ్ ఇట్ సో మచ్. ఆ పీస్ తీసుకొని లైగర్ థీమ్ సాంగ్ చేసేసారు దాన్ని. ఓ, కాపీ రైట్స్ వేయలే మీరు? వేయలేదండి. వేయలేదా? నేను మాట్లాడాను, నేను పూరి సార్తో, నాతో మాట్లాడాడు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు తన వాయిస్ విన్నప్పుడే నేను ఐ వాజ్ లైక్, చెప్పండి సార్ ఏంటి, ఓకే. అండ్ తను చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ దెన్ కాపీ రైట్స్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే కొన్ని రోజులు లేక దే ఆల్సో గేవ్ మీ అ క్రెడిట్ బికాస్ దట్స్ మై మ్యూజిక్, ఓకే. కంప్లీట్ దట్స్ మైన్ ద Okay. ఎంటైర్ థింగ్. ఎస్, కరెక్ట్. సో అట్లా అప్పుడప్పుడు అవుతుంటుంది. ఇట్స్ నాట్ దట్, అంటే మేబీ తనకు కూడా తెలియకపోవచ్చు, పూరి సార్కి కూడా తెలియదు వాట్ అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ డూయింగ్. అవును, కరెక్ట్. సో ఇట్లా పూరి సార్ ఇస్ అ వెరీ కైండ్. ఆయనకు జెన్యున్గా తెలుసు అది నేను చేసింది కాబట్టి నాకు క్రెడిట్ వేసాడు అక్కడ. ఇట్లా నేను చాలా చూసాను, బట్ ఐ Okay. ఇగ్నోర్, ఎస్. సో ఇప్పుడు మీకు ఈ మూవీకి ఎస్పెషల్లీ మై వర్క్. ఓకే, గ్రేట్. Yeah. సో ఇప్పుడు ఈ మూవీకి అవార్డు వచ్చినప్పుడు దిల్ రాజు గారి నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? దిల్ రాజు గారు అనౌన్స్మెంట్ చేస్తున్న ఆ వీడియో చూసాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం తన వాయిస్ నాకు చాలా నచ్చింది. ఓకే. ఎందుకని ఫస్ట్ టైం? ఆయన వాయిస్ బిఫోర్ కూడా వినుంటారు కదా. వినుంటా, బట్ ఆయన ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గై, అవును. ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సో తను సీదాగా మాట్లాడతాడు, కొంచెం సిట్టుగా ఉంటాడు. ఓకే. కానీ ఫస్ట్ టైం మా పేర్లు దండోరా అండ్ ఎగ్జాక్ట్లీ ఎవరైతే ఎగ్జాక్ట్లీ డిజర్వ్ వాళ్ళందరికి ఇచ్చిండు అవార్డ్స్. అవును. అండ్ అది ఐ లైక్ దిస్ వాయిస్ ఆ మూమెంట్లో. ఇట్స్ లైక్ బూస్టప్ అనిపించిందా మీకు? డెఫినెట్లీ అవార్డ్స్ ఆర్ ఎంకరేజ్మెంటే కదా. కరెక్ట్, కరెక్ట్. మేబీ నేను చాలా పెద్ద ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి నాకు చాలా నేషనల్ అవార్డ్స్ వచ్చాదు, నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయినాను అనుకోండి, నాకు ఎవరైనా అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా దట్స్ ఓకే. కానీ అప్కమింగ్ వాళ్ళకి ఎంకరేజ్, దట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్. ఎస్, కరెక్ట్. ఎస్. సో మరి ఒక లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా మీరు? అంటే నెక్స్ట్ దండోరా సక్సెస్ తర్వాత ఈ డైరెక్టర్తో చేయాలి, ఈ డైరెక్టర్ చేయాలి అని ఏమైనా రాసుకున్నారా? అట్లా ఏం రాసుకోలేదండి. కాకపోతే లైక్ చందుమొండెడ్డి గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, దే ఆర్ ఆల్ కాలింగ్ అండ్ యునో వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ ప్రశాంత్ గారు ఆఫ్టర్ 5 years వీఆర్ వర్కింగ్ అగైన్. ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక 2 projects చేస్తున్నాను తన దాంట్లో. అండ్ చందుమొండెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది, తనతో మాట్లాడినా, అండ్ వీ బోత్ కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్. సో ఇది అవుతుంది. బట్ నాకు తెలిసిన డైరెక్టర్స్ అందరూ మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. సో మీకు నాని గారి నుంచి ఫస్ట్ మూవీ అప్పుడు సర్ప్రైజింగ్ కాల్ ఎలాగొచ్చిందో, రాజమౌళి గారి దగ్గర నుంచి అలా కాల్ వచ్చి నెక్స్ట్ మూవీ చేద్దాం మనము అని అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు? హ్యాపీ అండి, ఐల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ డోంట్ మైండ్ అసోసియేటింగ్ విత్ కీరవాణి సార్ ఆల్సో. తన పక్కకుండి చేయమన్నా నేను హ్యాపీగా చేస్తాను మ్యూజిక్. తన ట్యూన్స్ చేస్తాడు, ఐల్ డూ ద మ్యూజిక్. ఐల్ బి హ్యాపీ టు డూ. Okay, great. Because Rajamouli sir and Keeravani sir, they're all like one family. A very strong family. Rajamouli sir ఏదైనా సపరేట్గా బ్యానర్ పెట్టి ఓ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే I'll be the first person to to go and do the music. ఓకే. సో డ్రీమ్ అనేది ఏ డ్రీమ్ ఉందంటారు మీకు? అంటే ఈ మూవీ అంటే నెక్స్ట్ ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ కాంబినేషన్, ఈ హీరో ఇలా ఒక కాంబినేషన్ వస్తే నేను దానికి మ్యూజిక్ అని అందిస్తే నా డ్రీమ్ కమ్ ట్రూ అనిపించింది ఏ మూవీ అంటారు? అంటే కమింగ్ నెక్స్ట్. అసలు నేను అట్లా ఎప్పుడు ఆలోచించలేదు, బట్ మీరు అడిగేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ అల్లు అర్జున్ గారు. ఐ థింక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ విల్ బి అబామినేషన్ అనిపిస్తుంది. ఇద్దరు ఒక ర్యాంప్ టైప్ వాళ్ళు ఇద్దరు. సో మీకు సెట్ అవుతుంది అంటారు? కొంచెం బికాజ్ ఐ లైక్ అగ్రెసివ్ మ్యూజిక్ ఆర్ అగ్రెసివ్ ఎమోషనల్, డీప్ ఎమోషనల్ స్టఫ్ నాకు చాలా ఇష్టం కాబట్టి yes, I'll connect to them more.
గ్రేట్. గ్రేట్. రీసెంట్‌గా ఒక డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను డైరెక్షన్‌లోనే ఉంటా. ఇన్ కేస్ ఇది మనకి లైఫ్ ఎప్పుడు ఉంటదో తెలీదు కాబట్టి నేను ప్లాన్ బి యాక్టర్ అయ్యే అవకాశం గూడా ఉండొచ్చు అని అన్నారు. ఆహా! సో, హాస్ ద సేమ్ మీరు ఈ 'దండోరా' సక్సెస్ తర్వాత అందరికీ తెలిసిపోయారు మీరు. వెల్ నోన్ పర్సన్ అయ్యారు. సో, ఇలాగే కంపోజ్ చేసుకుంటూ ఉంటారా? లేకపోతే నెక్స్ట్ యాక్టర్‌గా ఏమన్నా ఆలోచనలున్నాయా? నేను యాక్టింగ్ చేయను అండి. నేను డైరెక్షన్ చేయను. ఐయామ్ హ్యాపీ ద వే ఐ యామ్. ఓకే. అండ్ యెస్, వీడియో ఆల్బమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. వీడియో హుహు. ఆల్బమ్స్ ఒక్కటి చేస్తాను గానీ యాక్టింగ్ మనకంత సీన్ లేదండి. ఓకే. మ్యూజిక్‌కే టైమ్ యెస్. కరెక్ట్‌గా రావట్లేదు. ఓకే. సో, 2018లో మీ కెరియర్ స్టార్ట్ హ్మ్. చేశారు. ఇప్పుడు 2025లో ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు. సో, ఈ మధ్యలో మీకు వేరియేషన్ ఎలా అనిపించింది? 2018లో ఎలా ఉంది? 25లో ఎలా ఉంది మీకు మ్యూజిక్‌లో? చాలా చేంజ్ అయిందండి. హుహు. చాలా చేంజ్ అయింది. ఆహ్, థెర్స్ సో మచ్ ఆఫ్ స్టఫ్ ఈస్ హ్యాపెనింగ్. హుహు. ఇప్పుడొచ్చే మ్యూజిక్ గూడా అంటే బయట మ్యూజికే గానీ చాలా వింటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు మీ, మేమెప్పుడు యానలాగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. హుహు. కంప్యూటర్స్ చాలా తక్కువ. కంప్యూటర్ మేము వాడేది ఉత్త రికార్డింగ్‌కే. హ్మ్. సో, మిగతాదంతా యానలాగ్ ఎళ్తున్నాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లయిపోయిందంటే ఏఐ మీద చాలా డిపెండ్ అయ్యి యెస్. ఉన్నారు. అండ్ ఎవ్రీ బాయ్ హాస్ అ ల్యాప్‌టాప్ అండ్ దే కెన్ డూ మ్యూజిక్ ఎనీవేర్. అవును. విచ్ ఈస్ అ గుడ్ థింగ్, విచ్ ఈస్ అ బ్లెస్సింగ్. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఇట్స్ అ కర్స్. హ్మ్. బికాజ్ ఇఫ్ యూ డోంట్ నో ద ఫండమెంటల్స్, ద రూట్స్, హ్మ్. వాట్ జాక్ వర్క్స్, స్టీరియోనా లేకపోతే మోనో జాకా లేకపోతే ఎక్స్ఎల్ఆర్ ఏంటి, హ్మ్. ఆర్ ఏ కనెక్టర్స్ వాడాలా, ఏ ఆడియో కన్వర్జన్ వాడాలా, ఏ ఆడియో కన్వర్జన్ ఏది సో దీస్ అవేర్నెస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ ద రూట్ ఫండమెంటల్స్ నుంచి వస్తేనే హ్మ్. అది కరెక్ట్. అది లేకపోతే ఇట్ విల్ బి కేయాస్. అంటే వాళ్ళకు కూడా ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఇదే కదా మ్యూజిక్, ఇట్లనే అనుకున్నాం కదా అనుకుంటారు. యెస్. అవును. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి రూట్స్ ఆర్ కంప్లీట్లీ ఏఐ అయిపోయింది. అవును. మనకి నేను చదువుకునేటప్పుడండి, ఆహ్, అప్పుడు ఫర్గెట్ అబౌట్ ఫేస్‌బుక్, ఈ సోషల్ మీడియా అసలు ఫర్గెట్ అబౌట్ ఇట్. హ్మ్. ఇంటర్నెట్ కూడా ప్రాపర్‌గా ఉండేది కాదు. హ్మ్. సో, అప్పుడు మేము నడుచుకుంటా కోటికెళ్ళి, కోటిలో బుక్స్ కొనుక్కొని హ్మ్. వచ్చి నైట్స్‌లలో బుక్స్ చదువుకుంటుండే. హ్మ్. సో, ఆహ్, ఆహ్, మేము అట్లా మీరు అట్లా కష్టపడని అనట్లేదు నేను. మీరు కాకపోతే అప్పుడు హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ వర్క్ అయిపోయింది. యెస్. అంటే ఇఫ్ దే వాంట్స్ టు నో సంథింగ్ కదా, ఫోన్‌లో ఒక సెకండ్‌లో వచ్చేస్తుంది మొత్తం. హ్మ్. బట్ హౌ మచ్ దే కెన్ ప్రాసెస్ థాట్? హౌ హ్మ్. మచ్ టైమ్ ఇట్ టేక్స్ హ్మ్. టు ప్రాసెస్ థాట్? హ్మ్. మాకొక 10, 20 పేజీలు చదివి 2 అవర్స్ అయిన తర్వాత ఒక పాయింట్ అర్థమయ్యేది. కానీ హ్మ్. ఆ పాయింట్ నాకు ఈ రోజుకి గుర్తుంటది. ఓకే. యెస్. సో, నేనే ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి ఓకే. ఓకే. ఇది కదా పాయింట్ అని చెప్పి మాట్లాడేసాననుకో, టుమారో ఐ విల్ నాట్ రిమెంబర్ థాట్. హ్మ్. సో, దట్ ఈస్ వై ఆ ఫండమెంటల్స్ నుంచి వస్తేనే ఐ థింక్ ద న్యూ మ్యూజిక్ విల్ బీ గుడ్. యెస్. అదర్‌వైజ్ ఏఐ ఈస్ టేకింగ్ యెస్. ఓవర్. బట్ హోప్‌ఫుల్లీ మ్యూజిక్ అనేది ఎప్పటికీ ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది తగ్గదనే కోరుకుందాం. కోరుకుందాం. యెస్. కోరుకుందాం. యాహ్! ఏది చేసినా ఎండ్ ఆఫ్ ద డే యాహ్! ఎమోషన్ ఉండాలండి. రైట్. హార్ట్‌కి టచ్ అవ్వాల. అండ్ ఇన్నోవేటివ్ దట్స్ కూడా ద ఉండాలి మ్యూజిక్. గదా! యెస్. ఇన్నోవేటివ్ ఉండాలి. యాహ్! యెస్. సో, మీరిప్పుడు ఎలా 'దండోరా' మా అందరికీ అందిచ్చారో, ఇంకా ఎన్నో, ఎన్నో, ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్‌కి మ్యూజిక్ కంపోజ్ చేయాలని ఎన్‌టీవీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ థాంక్ యూ యూ. అండి. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. యాహ్! థాంక్ యూ.